హెక్టిక్. కమల్ హాసన్ గారి గురించి మాట్లాడుకున్నాం ఒకసారి. కమల్ హాసన్ గారిని ఐ మీన్ ఏదైనా ఆయన మాట్లాడిన మీతో మాట్లాడిన మాటలు ఏదైనా ఒక చిన్న స్టేట్మెంట్ ఏదైనా గుర్తుందో, బాగా గుర్తుండిపోయేది? నేను ఒక 2 times కలిసాను లాంగ్ బ్యాక్. అండ్ అప్పుడు కలిసినప్పుడు అప్పట్లో యూస్ టు హ్యావ్ స్ట్రైట్ హెయిర్, కర్లీ హెయిర్ ఉండేది కాదు. ఓకే. ఐ యూస్ టు స్ట్రైటన్ మై హెయిర్ అనమాట. He asked me about hair straightening techniques, ఓకే. where I got it done, how I maintain it, and all that. And generally we discussed about films, what kind of films I like to watch. And it was very casual, normal discussion, which actually left me no. I was like, okay, ఇంత పెద్ద యాక్టర్ ఇంత నార్మల్ గా మాట్లాడతారా, వెరీ కామ్, వెరీ అంటే మీరు నేను ఎలా మాట్లాడుకుంటున్నాం అలాగా హిస్పో, వెరీ నార్మలీ, వెరీ క్యాజువల్. దట్ లెఫ్ట్ అ గుడ్ లాస్టింగ్ ఇంప్రెషన్ ఆన్ మీ. యా, అంటే థింగ్ ఏంటంటే ఇప్పుడు ఆయన తెలుసుకోవాలనుకుంటే పెద్ద పెద్ద స్టైలిస్టులు వాళ్ళు దొరుకుతారు ఆయన. మోర్ ఓవర్ ఏంటంటే ఆబ్వియస్లీ ఇప్పుడు ఎందుకు అంటే మీ చిన్నపిల్ల కాబట్టి చిన్నపిల్లని అడగడం ఎందుకు అనే ఆలోచన కూడా లేదు. అవును, తెలుసుకోవాలి, ఎవరి దగ్గరైనా ఓపెన్ ఉంటారు, అందుకే లెజెండ్స్ అవుతారు అనిపిస్తుంది. yes. యా, ఇప్పుడు ఆయన పొలిటికల్ పార్టీ గురించి, పొలిటికల్ జర్నీ గురించి మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి అసలు? Actually నేను యాజ్ అ పర్సన్ ని చూసిన ఐఎమ్ కంప్లీట్లీ అవే